కొద్ది రోజుల నుంచి చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూలీ హడావిడే కనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో కావడం, తొలిసారి కింగ్ నాగార్జున ఇందులో విలన్గా నటించడం, దానికి తోడు అనిరుద్ధ్ పాటలు వైరల్ కావడం, ఇలా ఎక్కడా లేని హైప్ అంతా ఈ సినిమాపై కనిపించింది. అలా భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది నేడు. మరి అభిమానులు ఆశపడినట్టు రజనీకాంత్ హిట్ కొట్టారా? కూలీ సినిమా ఏ విధంగా ఉంది ఒకసారి రివ్యూలో చూద్దాం. స్టోరీ వైజ్ చూస్తే దేవరాజ్ అలియాస్ దేవా రజనీకాంత్ తన గతాన్ని పక్కన పెట్టి అజ్ఞాతంలో బతుకుతాడు. ధూమపానం, మద్యపానాన్ని నిషేధించే కఠినమైన నియమాలతో ఒక బోర్డింగ్ హౌస్ రన్ చేస్తాడు. ఈ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోయాడని తెలుస్తుంది. రాజశేఖర్ చివరి చూపు కోసం దేవా ఇంటికి వెళ్తాడు. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు శృతి హాసన్ దేవాని అడ్డుకుంటుంది. బాధతో వెనుదిరిగి వెళ్ళిపోతాడు. అయితే రాజశేఖర్ చనిపోవడానికి కారణం హార్ట్అటాక్ కాదని మర్డర్ అనే విషయం కనిపెడతాడు. అంతలోనే రాజశేఖర్ కూతురు ప్రీతితో పాటు ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని దేవా తెలుసుకుంటాడు. వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో హంతకుణ్ణి వెలికి తీయాలని నిశ్చయించుకున్న దేవా విశాఖపట్నంలో ఒక స్మగ్లింగ్ ఓటాలో చేరతాడు. అక్కడ సైమన్ నాగార్జున చేసే అక్రమ వ్యాపారాన్ని దేవా కనిపెడతాడు. అసలు సైమన్ చేసే అక్రమ వ్యాపారం ఏంటి? ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు? సత్యరాజ్ను చంపిన వ్యక్తి ఎవరు? రాజశేఖర్ చనిపోయే ముందు దాచిన నిజం ఏమిటి? సైమన్ కుమారుడు అర్జున్ కన్నా రవి తన తండ్రి నేర సామ్రాజ్యాన్ని తిరస్కరించి కస్టమ్ అధికారి ఎందుకయ్యాడు? ఇందులో అమీర్ ఖాన్, ఉపేంద్ర, శోభిన్ షాహీర్ పాత్రలేమిటనే తెలియాలంటే వెండి తెరపై కూలీ సినిమా చూడాల్సిందే. రజనీకాంత్ టైటిల్ రోల్లో కూలీ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. దానికి తోడు ఒక్కో భాష నుంచి ఆయా భాషల్లో సూపర్ స్టార్లుగా ఉన్న వారిని సినిమాలో భాగం చేశారు. ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి శోభిన్ షాహీర్, ఇలా ప్రస్తుతం టాప్ లీగ్లో ఉన్నటువంటి వారిని సినిమాలో భాగం చేశారు దర్శకుడు. దీంతో అసలు సినిమా కథ ఎలా ఉండబోతోందని ముందు నుంచి ఆసక్తి అందరికీ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కట్స్ కూడా అదిరిపోయాయి. సో మొత్తానికి అసాధారణ రీతిలో మరణించిన స్నేహితుడి మరణానికి కారకులు ఎవరనేది తెలుసుకోవడమే ఒక మాజీ కూలీ యూనియన్ నాయకుడు మొదలుపెట్టిన ప్రయాణమే ఈ కూలీ కథ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫ్లాట్గా జరుగుతుంటే సెకండ్ హాఫ్ కన్నా కాస్త ముందు వచ్చిన ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండ్ హాఫ్ మీద అంచనాలు పెంచేలా ఇంటర్వెల్ బ్యాంక్ కట్ చేశారు. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అసలు కథ నెమ్మదిగా అర్థమవుతుంది. క్లైమాక్స్ అరగంట మాత్రం అదరగొట్టేశారు. చాలా డీసెంట్గా అయితే రాసుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా అమీర్ ఖాన్ పాత్ర ఎంట్రీ అదిరిపోయింది. అమీర్ ఖాన్తో పాటు ఉపేంద్రకు కూడా మంచి ఎలివేషన్స్ వచ్చాయి. నిజానికి ఇది ఒక రివెంజ్ డ్రామానే చెప్పాలి. స్నేహితుడి హత్యకు పగ తీర్చుకునేందుకు మరో స్నేహితుడు చేసిన యుద్ధం అసలైన కూలీ కథ. రజనీకాంత్ ఎప్పట్లాగానే తన స్వాగ్ స్టైల్తో ఆకట్టుకున్నారు. విలనిజం చేసిన నాగార్జున కొంచెం కొత్తగానే కనిపించారు. ఆయన పాత్ర డిజైన్ చాలా బాగుంది. ఇక సత్యరాజ్, ఉపేంద్ర రోల్స్ బాగున్నాయి. శృతి హాసన్ కూడా ఇచ్చినంత వరకు న్యాయం చేసింది తన పాత్రకి. దయాలుగా చేసిన మలయాళ నటుడు శోభిన్ మెస్మరైజ్ చేశాడు నటనతో. కళ్యాణిగా చేసిన కన్నడ నటి అక్షరామ్ కూడా చిన్న రోల్ అయినా చాలా బాగా చేసింది. అమీర్ ఖాన్ పాత్ర సూపర్, రిచ్ విజువల్, స్టార్ వాల్యూ సూపర్గా ఉంది. ఇక అనిరుద్ధ్ గురించి చెప్పుకోకర్లేదు. చాలా సాధారణమైన సన్నివేశాలను కూడా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేషన్ ఇచ్చాడు. ఇక నిర్మాణ విలువలు ఎక్కడా కూడా తగ్గలేదు, అద్భుతం. సో మొత్తానికి కూలీ సినిమా అయితే ఒక మంచి పాజిటివ్ టాక్నే సంపాదించుకుంది. కూలీ సినిమా విడుదలైన ప్రతి చోట చాలా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక తమిళ వెర్షన్లో అయితే సాయంత్రం 5 గంటల వరకు 82% ఆక్యుపెన్సీ, హిందీలో 34%, తెలుగులో 92% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది థియేటర్స్లో. దాదాపు తొలి రోజు 110 కోట్ల పైనే వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ అనలిస్టులు.